హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా రెండో పాఠ్యాంశమైన భారత రాజ్యాంగ చరిత్ర గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ చరిత్రను ఎవరు 6 దశలుగా వర్గీకరించారు? బీసీ రావత్. ఈ 6 దశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి దశ 1600 నుంచి 1773 వరకు, రెండో దశ 1773 నుంచి 1858 వరకు, మూడో దశ 1858 నుంచి 1909 వరకు, నాలుగో దశ 1909 నుంచి 1935 వరకు, ఐదవ దశ 1935 నుంచి 1947 వరకు, ఆరో దశ 1947 నుంచి 1950 వరకు. ఇప్పుడు మనం మొదటి దశ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి దశ 1600 నుంచి 1773 వరకు జరిగింది. భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుటకు 1600 సంవత్సరంలో స్థాపించబడిన కంపెనీ ఏది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు ఆమోదంతో నెలకొల్పబడినది? ఎలిజబెత్ రాణి. చార్టర్ అనగా ఒప్పందం అని అర్థం. 1612 నాటికి పూర్తి స్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? సూరత్. మద్రాస్ మరియు మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాలను ఏర్పరచడంతో పాటు మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణాన్ని ఎప్పుడు శ్రీకారం చుట్టారు? 1639. మన దేశంలో నాణ్యాలను ముద్రించే అధికారమును బ్రిటిష్ వారు ఎప్పుడు సంపాదించారు? 1667. మద్రాస్ స్థానిక స్వపరిపాలన కోసం మొదటి మున్సిపల్ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1687. బొంబాయి, మద్రాస్, కలకత్తాలలో ప్రెసిడెంటీలను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1725. 1726లో ఏ కోర్టులను స్థాపించారు? మేయర్ కోర్టులను. 1687లో మద్రాసులో, 1726లో మున్సిపాలిటీలను ఎక్కడ ఏర్పాటు చేశారు? బొంబాయి మరియు కలకత్తా. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ఏది? ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధం 1757లో జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా ప్లాసీ యుద్ధం విజేతగా పేర్కొనబడిన వ్యక్తి ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఏ యుద్ధం అనంతరం 1765లో బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సాల యందు శిస్తు వసూలు హక్కును పొందడం జరిగింది? బక్సార్ యుద్ధం. ఈ యుద్ధం 1764లో జరిగింది. 1772లో మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఇప్పుడు మనం రెండో దశ గురించి తెలుసుకున్నాం. ఈ రెండో దశ 1773 నుంచి 1858 వరకు. ఈ రెండో దశలో మొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టిన చట్టం ఏది? రెగ్యులేటింగ్ చట్టం 1773. ఎవరి నేతృత్వంలో పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రెగ్యులేటింగ్ చట్టం 1773ని ప్రవేశపెట్టడం జరిగింది? లార్డ్ బుర్గోయిన్ నివేదిక ప్రకారం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టం 1773 నాటికి బ్రిటిష్ ప్రధాని అయిన ఎవరు ఈ చట్టానికి రూపకల్పన చేశారు? లార్డ్ నార్త్ ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చిన చట్టం ఏది? రెగ్యులేటింగ్ చట్టం 1773. మొదటి గవర్నర్ జనరల్గా చేసిన వ్యక్తి ఎవరు? వారన్ హేస్టింగ్స్. 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియం కోర్టులో దేనిని ఏర్పాటు చేశారు? సుప్రీంకోర్టు. 3 ఇతర న్యాయమూర్తులతో కలిపి ప్రధాన న్యాయమూర్తిని ఎవరిని నియమించారు? సర్ ఎలిజా ఇంపేను నియమించారు. భారతదేశంలో కేంద్రీకృత పాలన వ్యవస్థను ఎప్పుడు నెలకొల్పబడింది? రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా నెలకొల్పబడింది. ఏ చట్టాన్ని మొదట భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు? రెగ్యులేటింగ్ చట్టం 1773. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను ఏ విధంగా పిలుస్తారు? కౌన్సిల్ చట్టాలు.
1858 తర్వాత చట్టాలను కౌన్సిల్ చట్టాలుగా పిలుస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను ఏ విధంగా పిలుస్తారు? చార్టర్ చట్టాలు. 1858కి ముందు ఉన్న చట్టాలను చార్టర్ చట్టాలుగా పిలుస్తారు. ఇప్పుడు మూడవ చట్టం విస్తరణ చట్టం. దీన్ని 1781లో తీసుకురావడం జరిగింది. మన దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ఏ చట్టం ద్వారా ప్రస్తావించారు? విస్తరణ చట్టం 1781 ద్వారా ప్రస్తావించారు. మరొక చట్టం ఫిట్ ఇండియా చట్టం 1784ను తీసుకురావడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు అంటే ఫిట్ ఇండియా చట్టం 1784ను ప్రవేశపెట్టడం జరిగింది. ఫిట్ ఇండియా చట్టం 1784ను బ్రిటిష్ ప్రధాని అయిన ఎవరి పేరు మీద ఈ చట్టాన్ని రూపొందించారు? విలియం ఫిట్ జూనియర్ పేరు మీద ఈ చట్టాన్ని రూపొందించారు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలన వ్యవహారాలను 6 సభ్యులు గల ఏ బోర్డు పర్యవేక్షిస్తుంది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. భారత్లో ఈ కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య విషయాలపై నియంత్రణ కలిగి ఏది ఉంటుంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నియంత్రణ కలిగి ఉంటుంది. మన దేశంలో ద్వంద్వ పాలన విధానమును ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఫిట్ ఇండియా చట్టం 1784 ద్వారా ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరొక చట్టం 1793 చార్టర్ చట్టం. మున్సిపాలిటీలకు చట్టబద్ధత ఏ చట్టం ద్వారా కల్పించారు అంటే 1793 చార్టర్ చట్టం ద్వారా కల్పించారు. మరొక చార్టర్ చట్టం 1813ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1813. భారతదేశంలో ఉపయోగితవాద విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ చట్టం ద్వారా ₹1,00,000 కేటాయించింది? చార్టర్ చట్టం 1813 ద్వారా ₹1,00,000 కేటాయించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించుట మరియు క్రైస్తవ మిషనరీల వ్యాప్తి కోసం ప్రచారానికి అనుమతి ఇవ్వడం ఏ చట్టం ద్వారా కల్పించారు? చార్టర్ చట్టం 1813 ద్వారా కల్పించారు. ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసే హక్కును మరియు స్థానిక స్వపరిపాలన సంస్థలో పన్నులు విధించే అధికారం ఏ చట్టం ద్వారా కల్పించారు? చార్టర్ చట్టం 1813 ద్వారా కల్పించారు. మరొక చార్టర్ చట్టమైన 1833ను తీసుకురావడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1833. మొదట భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. చార్టర్ చట్టం 1833 ద్వారా మొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు మరియు మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? లార్డ్ మెకాలే. సివిల్ సర్వీస్ పరీక్షల యందు భారతీయులకు ప్రవేశం కల్పించారు, కానీ ఎవరి వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల నిలిచిపోయింది. మరొక చార్టర్ చట్టం 1853ని తీసుకురావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం ఏది? చార్టర్ చట్టం 1853 చట్టం చివరి చట్టం. గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు కల్పించిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1853. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించడం ద్వారా మన దేశంలో ఏ విధానానికి పునాదులు వేశారు? పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేశారు. సివిల్ సర్వీస్ నిర్మాణంపై ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? లార్డ్ మెకాలే కమిటీ. చార్టర్ చట్టం 1853 ద్వారా కేంద్రంలో మొదటిసారిగా దేనిని ఏర్పాటు చేశారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టటకు సిఫారసు చేసిన కమిటీ ఏది? లార్డ్ మెకాలే కమిటీ. ఇప్పుడు మనం మూడో దశ గురించి తెలుసుకున్నాం. మూడో దశ 1858 నుంచి 1919 వరకు ఉంటుంది. విక్టోరియా మహారాణి ప్రకటన 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. ఏ చట్టం ద్వారా భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు ఎవరు పేర్కొన్నారు? డిడి బోస్ పేర్కొన్నారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తదనంతరం ఏ భారత ప్రభుత్వ చట్టం ప్రవేశపెట్టారు? భారత ప్రభుత్వం చట్టం 1858 ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైన చట్టం ఏది? భారత ప్రభుత్వం చట్టం 1858 చట్టం.
లండన్లో ఏ పదవిని ఏర్పాటు చేశారు? భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి ఎవరు? లార్డ్ రిచర్డ్ స్టాన్లీ. భారత గవర్నర్ జనరల్కు వైస్రాయ్ హోదాను కల్పించారు ఏ చట్టం ద్వారా? భారత ప్రభుత్వం చట్టం 1858 ద్వారా కల్పించారు. మన దేశ మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. కంపెనీ పాలనా కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వం పాలనా కాలంలోనూ పనిచేసిన అత్యున్నత అధికారి ఎవరు? లార్డ్ కానింగ్. భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఏ చట్టం ద్వారా? భారత ప్రభుత్వం చట్టం 1858. 1858 భారత ప్రభుత్వం చట్టాన్ని ఏ విధంగా పేర్కొనడం జరిగింది? గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొనడం జరిగింది. విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఎటువంటిదిగా అభివర్ణించారు? మాగ్మా కార్టాగా అభివర్ణించారు. 1858 భారత ప్రభుత్వం చట్టాన్ని ప్రజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా అభివర్ణించిన వారు ఎవరు? టిబి మెకాలే. భారత ప్రభుత్వం చట్టం 1858 ద్వారా వేటిని ప్రవేశపెట్టడం జరిగింది? 1. 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ను సిపిసి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2. 1860లో భారతీయ శిక్షా స్మృతి ఐపీసీని ప్రవేశపెట్టడం జరిగింది. 3. 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిని ప్రవేశపెట్టడం జరిగింది. భారత్లో సివిల్ సర్వీసుకు ఒక రూపం తీసుకొచ్చిన వారు ఎవరు? కారన్ వాలిస్. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్మా కార్టా వంటిదని ఎవరు పేర్కొన్నారు? వుడ్స్ డిస్పాచ్. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి దిశలను నిర్దేశించిన వ్యక్తి ఎవరు? లార్డ్ మెకాలే. 1858 తర్వాత ప్రవేశపెట్టిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. ఈ కౌన్సిల్ చట్టాల్లో మొట్టమొదటి 1861 చట్టం. భారత రాజ్యాంగ కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరు మీద చట్టాలను రూపొందించడం వలన ఈ చట్టాలను ఏ విధంగా పేర్కొంటారు? కౌన్సిల్ చట్టాలని పేర్కొంటారు. 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టబడిన ఏ విధానాన్ని చట్టబద్ధతను కల్పించారు? పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారు. ప్రభుత్వంలోని మంత్రిమండల సభ్యులకు శాఖలను కేటాయించటను ఏ విధంగా పిలుస్తారు? పోర్ట్ఫోలియో విధానం అని పిలుస్తారు. ఆర్డినెన్స్ అనగా ఉత్తర్వు. సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఈ ఆర్డినెన్స్కు ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆదాయము వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్ను ఏ చట్టం ద్వారా ప్రారంభించారు? కౌన్సిల్ చట్టం 1861 చట్టం ద్వారా ప్రారంభించారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా ఎవరికి 3 భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు? 1. పాటియాలా మహారాజు నాగేందర్ సింగ్. 2. బెనారస్ మహారాజు నారాయణ్ సింగ్. 3. సర్ దినకర్ రావు. వీళ్ళ ముగ్గురికి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. మొదటి హైకోర్టు కలకత్తాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1862. 1862లో ఏ ప్రాంతాల్లో హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది? మద్రాసు మరియు బొంబాయిలో. కౌన్సిల్ చట్టం 1861 ద్వారా భారతదేశంలో బలమైన ఎటువంటి పరిపాలనా విధానాన్ని అమలు చేస్తున్నారు? కేంద్రీకృతమైన పరిపాలన అమలు చేస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ను 1885లో ఎవరు ఏర్పాటు చేశారు? ఏవో హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. భారత జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించిన వారు ఎవరు? ఆర్సి మజుందార్. ఈ 3 దశలు: 1. మితవాదుల దశ 1885 నుంచి 1905 వరకు. 2వ దశ అతివాదుల దశ 1905 నుంచి 1920 వరకు. 3వ దశ గాంధీ శకం 1920 నుంచి 1947 వరకు. భారత జాతీయ కాంగ్రెస్ విజ్ఞాపన మరియు విన్నపం అనే విధానంతో మితవాదుల దశలో కీలక పాత్ర పోషించిన నాయకులు ఎవరు? 1. దాదాభాయ్ నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవ్య, మహాదేవ గోవింద రానడే, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా. ఈ 7 మంది సభ్యులు నాయకత్వం వహించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదుల దశలో కీలక పాత్ర వహించిన నాయకులు ఎవరు?
లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళు ముగ్గురు అతివాద దశలో కీలక పాత్ర పోషించారు. 1920లో బాల్ గంగాధర్ తిలక్ మరణాంతరం భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టిన మహాత్మా గాంధీజీ 1947 వరకు ఉన్న కాలాన్ని ఏ విధంగా వర్ణిస్తారు? గాంధీ శకంగా వర్ణిస్తారు. తర్వాత వచ్చిన కౌన్సిల్ చట్టం 1892. మన దేశంలో మొదటిసారిగా ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను పరోక్ష ఎంపిక విధానం ద్వారా ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? కౌన్సిల్ చట్టం 1892 ద్వారా ప్రవేశపెట్టారు. 1905లో బెంగాల్ను ఎవరు విభజించారు? లార్డ్ కర్జన్. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏ ఉద్యమాలు జరిగాయి? వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం జరిగాయి. 1906లో ఢాకా నవాబ్ సలీముల్లా అలీ సోదరుల నేతృత్వంలో దేనిని ఏర్పాటు చేశారు? ముస్లిం లీగ్. 1907లో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదుల మధ్య ఏమి ఏర్పడింది? సూరత్ చీలిక ఏర్పడింది. భారత రాజ్యాంగ చరిత్ర గురించి 6 దశల్లో మొదటి 3 దశలు ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. పార్ట్ 2 వీడియోలో మిగతా 3 దశల గురించి తెలుసుకుంటాం. మా బిట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.